సో తెలంగాణకు సంబంధించి జయ 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 హే తెలంగాణ గేయాన్ని ఎప్పుడు రాశారు? ఒకసారి కాదు సార్, కామారెడ్డిలో 2002 సెప్టెంబర్ 30. ఉద్యమం ప్రారంభమైన తర్వాత ఇది ప్రారంభం తర్వాత తెలంగాణ ఉద్యమం ప్రారంభమయ్యాక మీకు వచ్చింది ఆ విషయంలో నుంచి పుట్టింది. ఆ విషయంలో మేము ధూమ్ధాము కామారెడ్డిలో పెట్టిన నాడు ఏ పాట పాడాలని ఒక చరణం పాడండి. ఆ నేపథ్యం నుంచి వచ్చిన పాట. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరితగల తల్లి నీ రాజనం 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. దీన్ని జాతీయ గీతంగా తెలంగాణ వస్తే గనక రాష్ట్రం జాతీయ గీతంగా ప్రకటించాలని కొందరు, వద్దని కొందరు. ఎందుకు వచ్చింది వివాదం? మీ అభిప్రాయం ఏంటి? ఈ వద్దు అన్న నినాదం ఇప్పటి వరకు రాలేదు సార్. ఎవరన్నా వినిపించకుండా శివులలో ఏంటో చెప్పలేను కానీ దాన్ని వద్దు అన్న పదం అయితే ఇప్పటికి రాలే. ఎందుకు రాలేదంటే నవంబర్ 1 నాడు మా తెలుగు తల్లికి మల్లెపూ దండ పాడమన్న నేపథ్యాన్ని ఉవ్వెత్తున 4 కోట్ల ప్రజలు ధిక్కారం చేశారు. అది రాజ్యం మీదనే. మాణిక్యవర ప్రసాద్ గారు వచ్చి కూర్చుండి ఇదే టీవీలలో మీ పాట మీరు పాడుకోండి, కాళోజీ గారిది ఉంటే పాడితే ఇంకా బాగుంటుంది అంటే కాళోజీ పాట లేదు, మేము ఆల్రెడీ పాడుకుంటున్న పాట ఉన్నది అనే పాటను ఆ రీతిగా ప్రకటించుకున్నారు రాష్ట్రం రాకముందే. అందుకోసము ఆ యశస్సు ఆ జాతి గీతమా ఏ గీతం అనేది కూడా నేను పట్టించుకోను సార్. కానీ మా తెలుగు తల్లికి పోటీగా ఇలాంటి పాటలు పోటీ కాదు సార్. మా తెలుగు తల్లికి మల్లెపూ దండకు పోటీ కాదు సార్. ఎందుకంటే నేను అందుకోసమే టీవీలోకి రాలేదు, ఇంటర్వ్యూలోకి అందుకే రాలేదు. నిన్నటి దాకా వందే మాతరం గీతము బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నిద్రపట్టకుండా చేసిన వందే మాతర గీతాన్ని పాడడానికి నిషేధించింది ఈ దేశం. అయినా అది ఎప్పుడు దాని నినాదం ఆగలేదు. మా తెలుగు తల్లికి మల్లెమూడు ముందు వేములపల్లి కృష్ణ అని చెయ్యెత్తి దేకొట్టు తెలుగోడా అన్న గీతం ఎంత పాపులారిటీ వచ్చిందో తెలియదు. అది ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత దాన్ని ఆకాశానికి ఎత్తిండ్రు. నిజంగా 76 జనం ఆక్షేపించారు కదా, తెలంగాణ జనం ఆపేక్షించిండ్రు సార్. అది నా ప్రమేయం కాదు. ఒకవేళ ఇది అదే దృష్టిలో ఏంటి, ఇది అది రెండు ఉపయోగించుకోవచ్చా? హ్యాపీగా ఉపయోగించుకోవాలి సార్. అసలు విషయం ఇంకోటి అదే చెప్తున్నాను సార్. బంకించంద్ర చటోపాధ్యాయ గీతము పాడొద్దనుకున్న ఈ దేశం నా గీతం పాడుతుందని ఎందుకు అనుకుంటా సార్? నా కళ్ళ ముందట నీకు 74 తెలుగు ప్రపంచ మహాసభలు జరిగినప్పుడు అక్కడ నాలాగానే తిరిగితే చేతులు కట్టుకొని తిరిగితే మీలాంటి ఎవరో పెద్దలు వచ్చి ఈ మా తెలుగు తల్లికి మల్లెపూ దండ రాసిన ఆయన చెప్పేదాకా వాళ్ళు ఇన్విటేషన్లు అయిన పేరు లేదు సార్. శంకరంబాడి సుందరాచార్య ఆడు కూడా నామకుడే సార్. నేను రేపు కూడా ఎందుకు గాను. సో మీరు దానికి మానసికంగా సిద్ధపడిపోతున్నారు హ్యాపీగా. నేను ఏదో కొలమానానికి తూకం లేను సార్. పాట రాపోతే బాధపడతా తప్ప నా పాట ఇక్కడ లేపోతే అన్న బాధ లేదు సార్. అది జాతి గీతమైన పాట రాయలేకపోతే బాధపడతారు అంతే. స్వరంలో నుంచి పాట ఆగిపోయినాడు బాధపడతాం తప్ప అది జాతి గీతమా ఆ గీతమా ఈ గీతమా మాతృగీతమా ఏ గీతాలతో నాకేంది సార్? అది గీతమా కాదన్నదే పాయింట్ ఇక్కడ.